నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ క్యాడరు లీడర్లు ఏమంటారు, సింహం సింగల్గా వస్తుంది, ఎవరితో పొత్తులు పెట్టుకోదు, పులివెందుల పులి అని చెప్పి తొడలు కొట్టుకునేటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. రుద్ది 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 ఆయన్ని పులివెందుల పులి అయితే చేశారు. సో ఆయన వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు, సాక్షాత్తు సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో, సొంత మండలంలో ఆఫ్టర్ ఆల్ ఒక ఉప ఎన్నిక, అది కూడా 14 నెలలు మాత్రమే పదవీ కాలం ఉన్నటువంటి ఒక ఉప ఎన్నిక జరుగుతూ ఉంటే దానికి సంబంధించి కేంద్ర బలగాలు కావాలంట. కేంద్ర బలగాలు పెట్టి ఆయనకి ఎన్నికలు జరిపించాలంట. కేంద్ర బలగాలను పెట్టే నువ్వు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించావా జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరైనా నామినేషన్ వేస్తే వాళ్ళ ఇంటికి పోయి కొట్టి తిట్టి డబ్బులు ఇచ్చి కొనుక్కొని బెదిరించి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద దాడులు చేసి నామినేషన్ ఎవరైతే వేశారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కేసులు పెట్టి నామినేషన్ పత్రాలను చించేసి నానా రభస చేసి మొత్తం స్థానాలు ఏకగ్రీవం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈరోజు రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. సరే, ఈయన మాట విని కేంద్ర బలగాలను రంగంలోకి దింపి ఎన్నికలు జరిపించి మళ్ళా ఈయన ఓడిపోయినా ఏమంటాడంటే, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది, చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి హాట్ లైన్ ఉంది కాబట్టి గెలిచారు అంటారు. దీన్నే పచ్చిగా చెప్పాలంటే మంగళవారం కబుర్లు అంటారు. సో సొంత ఊర్లో ఓడిపోయి ఇప్పుడు వచ్చి నాకు కేంద్ర బలగాలతో పెట్టాలి, ఇంకా నయం అమెరికా బలగాలని దించాలని లేదు, అక్కడ వరకు సంతోషము. ఇక్కడ చూడండి, పులివెందల ఒంటిమిట్ట ఉప ఎన్నికలను రద్దు చేయాలంట. మొన్నటి వరకు ఏమన్నారు, అరే అదేమనుకున్నారు, పులివెందల అంటే ఏమనుకున్నారు, చిత్తూరు అనుకున్నారా లేకపోతే శ్రీకాకుళం అనుకున్నారా? అది రాజన్న గడ్డ, పులివెందల గడ్డ, జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ అని చెప్పి నిన్న మొన్నటి వరకు జబ్బలు తెరుచుకున్న వీళ్ళు ఒక్కసారిగా పోలింగ్ అయిపోగానే ఇంకా ప్లేట్ ఫిరాయించారు. ఇప్పుడు వచ్చి కేంద్ర బలగాలను రంగంలోకి దించి ఎన్నికలు నిర్వహించాలంట. నిన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఒక సవాల్ విసిరారు. ఆయన ఏం సవాల్ విసిరారంటే, కేంద్ర బలగాలతోనే ఎన్నికలు నిర్వహిస్తాము, నీకు దమ్ముంటే పులివెందుల ఎమ్మెల్యేగా నువ్వు రిజైన్ చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్దామని చెప్పి సవాలు విసిరారు. మరి ఆ సవాల్ను స్వీకరించేటువంటి దమ్ము, ధైర్యం వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఉందా? లేదు. ఎందుకంటే ఒక మండలానినే కరెక్ట్గా వాళ్ళు ఎన్నికలు చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు తెలియని విషయం ఏంటంటే, మిమ్మల్ని బాగా నమ్మించి మీ నాయకులు మీ సొంత నియోజకవర్గంలో, సొంత మండలంలో చేతులెత్తేశారు. మీరు దాన్ని, మీ చేతగానితనాన్ని, మీ పార్టీ యొక్క చేతగానితనాన్ని, మీ నాయకుల చేతగానితనాన్ని ఇప్పుడు వచ్చి అక్కడేదో రిగ్గింగ్ జరిగిపోయింది, అక్కడేదో మ్యానిపులేట్ చేశారు, అక్కడ పోలీసులు బెదిరించారని చెప్పి మంగళవారం కబుర్లు చెబితే ఎవరు నమ్మేటువంటి పరిస్థితులు లేదు. సొంత ఊర్లో కూడా ఖచ్చితంగా ఎలక్షనీరింగ్ చేసుకోలేని వీళ్ళంట వచ్చే ఎన్నికల్లో 2029లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందంట, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారంట. ఇది ఇంకా పెద్ద కామెడీ. ఇటువంటి సీఎం చంద్రబాబుకు జగన్ సవాల్. సీఎం జగన్కు చంద్రబాబు సవాల్ కాదు, ఆదినారాయణ రెడ్డి గారు ఒక సవాల్ విసిరారు. మీరు పులివెందుల ఎమ్మెల్యేగా మీరు రిజైన్ చేయండి, మీరు చెప్పినటువంటి కేంద్ర బలగాలతోనే ఎన్నికలు నిర్వహిద్దాము, మరి అప్పుడు ఎలా గెలుస్తావో అని చెప్పి ఆయన సవాలు విసిరారు. ముందు ఆ సవాలు మీరు స్వీకరించండి. సో సవాలు స్వీకరించడానికి చంద్రబాబు నాయుడు గారు ఏమి ఖాళీగా లేరు కదా. అది ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ ఎన్నికలు. మీ జిల్లాకు సంబంధించి, మీ పక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి మీ తోటి ఎమ్మెల్యేనే ఒక సవాల్ విసిరాడు. మీరు పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికలకు రండి, కేంద్ర బలగాలతో జరిపిస్తామని. ఆయన బీజేపీ నాయకుడే కదా, మరి ఆ ఎన్నికలకు సిద్ధం కండి, ఆ సవాల్ను స్వీకరించండి. మరి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో వైకాపా ఏజెంట్లు లేకుండా చేసి పోలింగ్ నిర్వహించారు. ప్రతి కేంద్రానికి సంబంధించి వెబ్ కాస్టింగ్ను, బూత్ ఆవరణలోని సీసీ ఫుటేజ్లోని వైకాపా అభ్యర్థులు ఇచ్చే ధైర్యం మీకుందా? ఇవన్నీ ఎట్లుందంటే, ఒక పిల్లోడు 10th క్లాసు ఎగ్జామ్ రాసి వచ్చాడు అనుకోండి, ఎగ్జామ్ రాసి వచ్చి ఫెయిల్ అయితే ఏం చెప్తాడంటే, క్వశ్చన్ పేపర్ కష్టంగా ఉండింది, నేను చదివినటువంటి క్వశ్చన్లు రాలేదు, లేదు ఇన్విజిలేటర్ స్ట్రిక్ట్గా ఉన్నాడు, ఇలాంటి కబుర్లు ఎలాగా చెప్తాడో అలాగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మంగళవారం కబుర్లు చెబుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కానీ, మీ పార్టీకి కానీ, మీ నాయకులకు కానీ, మీ క్యాడర్కు కానీ రాజ్యాంగం గురించి కానీ, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి అర్హతే లేదు. గత దశాబ్దాలుగా అక్కడ ఏకగ్రీవం చేసుకుంటా ఉంటే, ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతా ఉంటే దాని మీద ఏడుపులు పెడబొబ్బులు పడుతా ఉన్నారు. సో వీళ్ళ బాధంతా ఒకటే. కడప జిల్లాలోను పులివెందుల్లోను వైఎస్ఆర్ ఫ్యామిలీ యొక్క పట్టు సడలిపోయింది. కడపలో కోట బద్దలైపోయింది, పులివెందుల్లో పునాదులు
షేక్ అయిపోయింది. అందుకనే ఈ ఏడుపులు పెడబొబ్బులు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.